నీతి నిజాయితీలకు నిలువటద్దం, క్రమశిక్షణకు మారుపేరు, ఉన్నత సంస్కరణకు మరో పేరు. భారతదేశ ప్రముఖుల అందరితో ఉత్తమ రాజకీయవేత్తగా కీర్తింపబడిన మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజును స్ఫూర్తిగా తీసుకుని విలువలతో కూడిన రాజకీయాలే లక్ష్యంగా, ప్రజాసేవే ధ్యేయంగా ప్రజల మధ్యకు వచ్చిన వైరిచర్ల వారి వారసుడు వీరేష్ చంద్రదేవ్కు కురుపాం సామ్రాజ్యంలో ప్రజలు గిరిపుత్రులు అక్కున చేర్చుకుంటున్నారు. మీకు అండగా ఉంటాం, మీతోనే నడుస్తాం. వెనుకబాటుతనానికి గురైన ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యతను స్వీకరించమని విన్నవించుకుంటున్నారు. గిరిపుత్రులు తమపై చూపిస్తున్న ఆదరణకు ముగ్ధుడై సుదీర్ఘ రాజకీయాలకు సంసిద్ధుడయ్యారు. తెలుగుదేశం పార్టీతోనే గిరిపుత్రుల కలల సాకారం చేయవచ్చు అని నమ్మి, భావితరాల భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యమని యువనేత నారా లోకేష్ సారథ్యంలో తెలుగుదేశం జెండాను కురుపం కోటపై ఎగురవేసేందుకు నడుం బిగించారు. ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయానికి బాటలు వేస్తున్నారు. వీరేష్ 5 దశాబ్దాల అనుభవం కలిగిన సత్రచర్ల విజయరామరాజు సూచనలతో, దత్తి లక్ష్మణరావు, డొంక రామకృష్ణుల సహాయ సహకారాలతో తెలుగుదేశం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా సాగునీరు, తాగునీరుపై అధ్యయనం చేస్తూ అధిష్టానం ముందు పెట్టి పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన మాటల్లో, కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తోయక జగదీశ్వరి గారి విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్న కురుపాం యువరాజు వీరేష్ చంద్రదేవ్ గారితో మనం ఉన్నాం. అసలు ఈ నియోజకవర్గంలో ఆయన ఏ సమస్యలు గుర్తించారు, ఈ 10 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు వారికి ఏ విధంగా తెలియజేస్తున్నారు అని మన విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మీకు రాజకీయంగా మీ కుటుంబానికి ఒక మంచి గుర్తింపు ఉంది, ఈ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. అయితే గత 10 ఏళ్ళుగా ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అసలు ప్రజలు ఇక్కడ ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, గత కొన్నేళ్ళుగా ప్రజలతో మమేకం అవుతున్న మీకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ముందుగా నమస్కారం అండి. ఈ 10 ఏళ్ళు మీరు అడిగిన ప్రశ్నకి, ఈ ఉండే 10 ఏళ్ళు రెండు సార్లు అవకాశం 2014 మరియు 2019 ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గారికి ఇవ్వడం, ప్రజలు ఎన్నుకోవడం కూడా జరిగింది. మరియు 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి అనేది చేయలేని క్రమంలో ఆవిడ ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఆవిడ గెలిచిన కురుపం ప్రజల పట్ల ప్రభుత్వం మాత్రం తెలుగుదేశంది వచ్చింది కాబట్టి ఆవిడ అభివృద్ధి చేయలేకపోయారని చెప్పి 1కి 4 సార్లు ఆ మాట చెప్పడం. మరియు 2019లోని ఈ ప్రజలందరూ కూడా, కురుపం ప్రజలందరూ కూడా ఆవిడకి 2వ అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఈ 2వ అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఆవిడ కూడా అనుకోలేని స్థానంకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్లోని ఉప ముఖ్యమంత్రి మరియు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఆవిడ చేసిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలోని అభివృద్ధి చెందలేదనేది స్పష్టంగా తెలుస్తుందండి ప్రజల పట్ల. ఎందుకంటే ఏనుగుల సమస్య వల్ల ప్రజలు 3 మండలాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్ణపాడు లాబేస్ అనేది 80% మేము కంప్లీట్ చేసేసిన తెలుగుదేశం హయాంలోని, ఆ మిగిలిన 4 పోల్ పిల్లర్ వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్డు సమస్యను చూస్తే ఎక్కడ చూసినా గుంతలు రోడ్లన్నీ. కాస్త లాస్ట్కి వచ్చినప్పుడు కూడా న్యూస్ పేపర్ పత్రికతో ద్వారా సమాచారం మాకు అందింది ఏంటంటే, కాస్త 20 రోజులు 15 రోజుల ముందు ఆవిడ నియోజకవర్గంలోని శంకుస్థాపన కార్యక్రమాల రోడ్లు కూడా చేయడం జరిగింది. కానీ ఈ 9 సంవత్సరాల గుర్తులు అనేది మరి లాస్ట్ 30 రోజుల్లోనూ 20 రోజులు ఎందుకు గుర్తొచ్చింది అనేది ఆవిడకే తెలియాలి. సాగునీరు సమస్యలు ఇక్కడ ఉండే రిజర్వేర్ వట్టిగడ్డ అవనండి, గుమ్మడిగడ్డ అవనండి, తోటపల్లి, ఆ ప్రాజెక్టు కూడా ఎక్కడికక్కడ అయిపోయింది. ప్రజల్లో తిరిగినప్పుడు ఎస్పెషలీ కొండ ప్రాంతం పైన తాగునీరు గురించి ఇంకా ఇబ్బంది పడుతున్నారని కూడా ప్రజలు చెప్పడం మనం అందరూ గమనిస్తున్నాం. కాబట్టి
మేజర్లీ ఈ 4 అంశాలు సాగునీరు అవనియండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే సాగునీరులో వస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవనియండి, మరియు ఈ చెప్పిన 3 అంశాలు అవనియండి. అభివృద్ధి కాలంలోని కురుపం నియోజకవర్గం అన్ఫార్చునేట్లీ వెనకుండిపోయిందని కూడా మనం అందరూ గమనించే సిచ్యువేషన్. సార్, ఈ నియోజకవర్గంలో వరిచర్ల కుటుంబానికి శత్రుచర్ల కుటుంబం అంటే ఎప్పుడు కూడా రాజకీయ వైరం ఉండేది. ఈ రోజు రాజకీయ కురువృద్ధులు శత్రుచర్ల విజయరామరాజు గారితో మీరు పనిచేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం భావించవచ్చు అసలు? నేను చాలా పాజిటివ్గా, చాలా చాలా హ్యాపీగా ఆయన కిందన వర్క్ చేయడానికి నాకు చాలా అనుభవం, ఆయన ఉండే అనుభవం అంతా కూడా నాకు పాస్ చేస్తున్నారు. ఎప్పుడో పెద్దలు చెప్పేవారు 78కి ముందు ఆయన మా తాతగారి దగ్గర ఉండేవారని, మరియు ఈ రూపంలోనే ఒక 40 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం తగ్గింది. ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని, నియోజకవర్గం గురించి నేర్చుకొని 46 సంవత్సరాలైన యూ కెన్ సే ఓటమి లేని రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఈ నియోజకవర్గం నుంచి ఆయనే. కాబట్టి ఆయన దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ పొందడం, ఆయన మా పార్టీలో ఉండడం, అదే పార్టీలో నేను జాయిన్ అవ్వడం, ఆయన ఉండే పార్టీలోని ఈ 30-40 డేస్ కూడా నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఆయన ద్వారా, ఆయనతో వర్క్ చేస్తున్నా నేను తెలుసుకుంటున్నాను. కాస్త ఈ ఎక్స్పీరియన్స్ నేను లైఫ్ లాంగ్ కూడా క్యారీ చేస్తానని కూడా మీకు తెలియజేస్తాను. రాజకీయంగా మీకు ఎవరు గురువు? ఎవరిని మీరు స్ఫూర్తిగా తీసుకుంటారు? స్ఫూర్తిగా కొంతమంది ఉన్నారండి నేను తీసుకున్న వ్యక్తిలోని. మా సొంత మేనమామ అశోక్ గజపతిరాజు గారిని నేను ఒక ఐడియల్ కింద ఎప్పుడూ భావిస్తాను. అండ్ యంగ్ లీడర్స్లోని లోకేష్ గారితో నాకు మంచి మమేకం ఉంది కాబట్టి ఒక యూత్లోని నేను ఆయన్ని ఒక ఐడియల్ కింద తీసుకుంటానండి. కాస్త తక్కిన అందరి లీడర్లు కూడా మనకి ఎంతో మంచి, కానీ నా వరకు అయితే నేను పెద్దోళ్ళలోని అశోక్ గారిని మరియు యువతరంలోని లోకేష్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటానండి. సార్, ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలని రాజకీయ ఆరంగేటం చేసిన మీకు తొలి ప్రయత్నంలోనే ఒక చిన్న నిరాశ ఎదురైంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే టికెట్ రూపంలోనే అంటున్నారా? టికెట్ రూపంలో అవ్వచ్చు. ఈసారి పార్టీ అనేది ఒక ఆలోచన విధానంగా, ఒక థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళడం. మేము గిరిజనులైనా మాకు స్వచ్ఛమైన గిరిజన్ ట్యాగ్ లేదనేది ప్రజల అభిప్రాయం కాబట్టి పార్టీ కూడా దీన్ని ఒక మల్టిపుల్ ఎక్సర్సైజ్ చేసి, సార్ కూడా మరియు లోకేష్ గారు కూడా, చంద్రబాబు గారు మరియు లోకేష్ గారు కూడా ఒక విగ్రెస్ ఎక్సర్సైజ్ చేసి ఈసారి నియోజకవర్గం నుంచి మనం ఒక స్థానిక ఉండే లోకల్ గిరిజన్ మహిళ తోయిక జగదీశ్వర్ రూపంలో ఇస్తే పార్టీ ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని ఒక ఆలోచన ప్రకారంగా పెట్టింది. కాబట్టి పార్టీ సిద్ధాంతంలోని నేను వర్క్ చేస్తాను కాబట్టి వాళ్ళు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉంటానని ఆ రోజు సార్కి మాట ఇవ్వడం, మరియు కొన్ని నెలల క్రితం లోకేష్ గారికి కూడా అదే మాట ఇచ్చాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని రేపు రాబోయే ఎలక్షన్లోని పూర్తి మద్దతు తెలిపి ఇక్కడ తెలుగుదేశం జెండాని 30 సంవత్సరాల తర్వాత గెలిపించేలా లక్ష్యం తీసుకుంటూ ముందుకెళ్దాం అనుకుంటున్నానండి. సార్, రాజకీయాల్లో కురుపాం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో 4 రహదారులు, 3 వర్గాలు ఉండేది ఇప్పుడు వరకు. అసలు ఈ పరిస్థితులన్నిటిని మీరు ఎలా చక్కదిద్దగలుగుతున్నారు? ఇప్పుడు మీరు అనే 3 వర్గాలు కాదు, నాకు తెలిసి 2 వర్గాల కింద వర్క్ చేసేవారు, 3 కాదు. కానీ ఎప్పుడూ కూడా మనం లాస్ట్ 2 సంవత్సరాలు 8 నెలల నుంచి ఏ రోజు కూడా వేరే వివిధ వర్కింగ్ పని చేయలేదు. వాళ్ళు ఒక జెండా కిందే పని చేశారు, 2 వివిధ గ్రూపుల కింద. రాజకీయంలో సాధ్యమండి, ఎవరైనా టికెట్ ఆశించిన వాళ్ళు వేరే వేరేగా ట్రై చేస్తారు. పార్టీ టికెట్ ఇవ్వగలిగింది ఒకరికే కాబట్టి పార్టీ సిద్ధాంతం కట్టుబడి ఉంది. అందరూ కూడా ఏకతాటిగా ఒక ఐక్యం అవ్వి ఇవాళ పనిచేయడం మనం అందరూ కూడా గమనిస్తున్నాం. కాబట్టి ఆ ప్రాబ్లంకి ఆల్రెడీ ఫుల్ స్టాప్ అయితే పార్టీ అనేది ఐక్యంగా పనిచేస్తుంది. మీకు రేపటి రోజు మే 13వ తారీఖుని బ్యాలెట్ ద్వారా మీకు జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది పార్టీ ఐక్యంగా పనిచేసిందని నాకు నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు
మీ భవిష్యత్తుకి ఎటువంటి భరోసా ఇచ్చారు? నాకు చంద్రబాబు గారి మీద ఉండే నమ్మకం, లోకేష్ గారి మీద ఉండే నమ్మకంతో అన్కండిషనల్గా నేను ఇవాళ పార్టీ గురించి వర్క్ చేస్తున్నాను. ఖచ్చితంగా నా కష్టంని పార్టీ గుర్తిస్తుంది రేపటి రోజు అని నేను నమ్ముతూ నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే చాలా అన్కండిషనల్గా, ఎటువంటి కండిషన్స్ లేకుండా వాళ్ళ మీద ఉండే అభిమానంతోనే నేను వర్క్ చేస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ 100కి 100% నాకు చాలా నమ్మకం ఉందండి. కాబట్టి ఆ నమ్మకంతోనే నేను ముందుకెళ్దాం. సార్, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ప్రజలు ఎందుకు ఓటేయాలి? అసలు ప్రజల్ని ఓటు ఏమని మీరు అభ్యర్థిస్తున్నారు? దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఈ రాష్ట్రం వ్యాప్తంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 2019 నుంచి 2024 వరకు కూడా మనం అందరూ గమనిస్తున్నాము. ఆయన ఎన్నో నవరత్న విషయాలతోని ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు 2019లో. మరియు ఈ 2019 నుంచి 24 వరకు మన రాష్ట్రం లేని క్యాపిటల్, రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ అని మనం సిగ్గుతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరియు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, అది కూడా ఎక్కడికక్కడ ఆపండి. డిఎస్సి అవనియండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అవనియండి, స్పెషల్ స్టేటస్ అవనియండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లోని స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మా నియోజకవర్గంలో మీకు సమస్యలు ఆల్రెడీ నేను తెలియపరిచాను. కాబట్టి మరి మద్యం నిషేధం అన్నారు, ఇలాగ చెప్పుకుంటూ పోతే వాళ్ళు ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వడం మనం క్లియర్గా గమనించగలం. కాబట్టి మరి దానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 కార్యక్రమం అనేది ప్రజల్లోకి ఆ మేనిఫెస్టో రూపంలో మొన్న మేనిఫెస్టో వచ్చింది. దాని ముందు సూపర్ 6 కార్యక్రమంతో మనం అందరూ కూడా ముందుకెళ్ళాం. ప్రజల నుంచి విపరీతమైన మంచి స్పందన ఆ సూపర్ 6 ప్రోగ్రామ్ నుంచి రావడం, మరియు ఈ ఫెయిలియర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్ని మేము ధైర్యంగా ఓటు అడగడానికి మేము ఎక్కడ కూడా వెనకపడట్లేదు. మరియు ప్రజల్లో స్పందన కూడా చాలా పాజిటివ్గా ఉందండి. సార్, గిరిజనులకు సంబంధించి అసలు గిరిజన సమస్యలు ఏం గుర్తించారు మీరు? అసలు గిరిజన ప్రజెంట్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వంలో అవ్వచ్చు? ఇప్పుడు వారి సమస్యలు ఎలా పరిష్కరించడానికి మీ పార్టీ దృష్టికి మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారు? గిరిజనులు మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ప్రాంతంలోని రోడ్ ఫెసిలిటీస్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా వీక్గా ఉంది. కాబట్టి అది మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఇమ్మీడియట్లీ మన గవర్నమెంట్ దృష్టికి రాగానే తీసుకెళ్లాల్సింది. ఒకటి రోడ్డు, రెండోది గిరిజన మహిళలు ఇవాళ కూడా ప్రెగ్నెన్సీ టైంలోని ఆ డోలీ మూటలు వాళ్ళకి ఇంకా తప్పట్లేదు. కాబట్టి ఆ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గిరిజనులకు మనం అందించగలిగితే అది మన లోకల్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్గా పనికొస్తుంది. ఈ రెండు అనేది మెయిన్ అంశాలు. దీని తర్వాత తాగునీరు ఉంది. స్టేట్ లెవెల్గా జియో నంబర్ 3 అని ఒక విషయం ఉంది. ఇలాంటివి రాష్ట్రంలో గుర్తించిన ఇష్యూస్ రాష్ట్రంలో ఉన్నాయి, మరియు ఇక్కడ కుటుంబంలో గుర్తించిన ఈ రెండు మనం గుర్తించుకోగలిగితే మనం ఎంతో కొంత మేలు చేసి ప్రజలకి మనం అందించినట్టు ఉంటుంది అనుకున్న అభిప్రాయం. సరే, ఈ ఎన్నికల తరువాత వీరేష్ గారు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు? వారికి ఎటువంటి సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు? నేను ఒక నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నానండి. స్థానికంగా ఎట్టి పరిస్థితిలో ఒక 15 రోజులు నెలకి ఇక్కడ గడుపుదామని. ప్రజలు అనేది కొంచెం ఫ్రీగానే వస్తున్నారు. కొంచెం మాట్లాడడం కానీ కలవడం కానీ కూడా కొంచెం క్లియర్గానే ఉంది. రేపటి రోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా స్థాయి శక్తిలోని కురుపం నియోజకవర్గం గురించి మనం ఎంతవరకు చేయగలం అనేది ప్రతి విషయంలో దృష్టి పెట్టి నాకు ఉండే వరకు స్ట్రెంత్ ఉండే వరకు నాకు ఉండే పార్టీలో ఉండే ప్రాధాన్యత మళ్ళీ, మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతోని ఆవిడకి నేను కృషి చేసి కష్టపడి కూడా మేము అందరు కలుపుకట్టుగా గెలిపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ చేత కూడా ఆ బాధ్యత ద్వారంగా ఆవిడ చెప్పి మనం ఈ రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు జాగ్రత్తగా మనకి ఎంతవరకు అంత తెచ్చుకొని ఈ నియోజకవర్గానికి మంచి మేలు జరగాలని ఒక ఆలోచనతోనే ముందుకెళ్తాం.
థ్యాంక్ యూ సార్. యువతరంతోనే దేశ అభివృద్ధి అనేది సాధ్యమని ఈ రోజుల్లో అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు యువనేతగా వీరేష్ గారు ఈ ప్రాంత రాజు కుటుంబానికి చెందిన వీరేష్ గారు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా మనం చెప్పవచ్చు. ఆయన ఫలితం ఆయన తాలూకు సర్వీసు ఈ ప్రజలకు అందించాలని ఆశిస్తూ ఆయన తెలుగుదేశం పార్టీ విజయం సాధిద్దామని కోరుకుంటాం.